హాయ్ ఫ్రెండ్స్, అజిత్ హీరోగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తన కొడుకు కోసం రెడ్ డ్రాగన్ తానే పోలీసులకు లొంగిపోయి ఏం చేశాడు అన్నదే మిగిలిన కథ. కథగా చెప్పుకోవడానికి పెద్ద స్టోరీ కాదు, కేవలం అదిక్ రవిచంద్రన్ అజిత్ మీద అభిమానంతో సినిమాని 80% హీరో బిల్డప్ సీన్లు, హీరో ఎలివేషన్ సీన్లు, స్లో మోషన్ సీన్లతోనే నింపేశాడు. కానీ ఇదంతా ఫ్యాన్స్కి చాలా చూడముచ్చటగా బాగా నచ్చుతుంది. యాక్షన్ సీన్లు డిజైన్ చేసిన విధానం, క్లైమాక్స్ పోర్షన్లు కొంచెం సాగదీసిన మాసీగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. చాలా రోజుల తర్వాత అజిత్ కొంచెం డ్యాన్స్ వేశాడు, ఫైట్స్ చేశాడు, పంచ్ డైలాగ్స్ చెప్పాడు. కమర్షియల్గా ప్రేక్షకుల్ని ఎలాంటి సినిమాతో అలరించాలో అలాంటి సినిమాతో ముందుకొచ్చాడు. ఇక ఈ సినిమాకి మైనస్ పాయింట్ అయితే స్టోరీ, ఎమోషనల్ కనెక్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ హీరో బిల్డప్ సీన్లకి వాటికి మనకి గూస్ బంప్స్ రావడం ఖాయం. ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ సీనే మనకి ఒక రేంజ్ గూస్ బంప్స్ రావడానికి జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కారణం. అయితే అన్ని అదిక్ రవిచంద్రన్ సినిమాల్లాగే ఈ సినిమాలో కూడా చాలా లౌడ్ బీజిఎం, స్పీడ్ పాటలు, తమిళనాడు స్టైల్ మాస్ బీట్లు ఉంటాయి. అవన్నీ తెలుగు ప్రేక్షకులకి ఎక్కడం కొంచెం కష్టమే. ఫోటోగ్రఫీ బాగుంటుంది. అర్జున్ దాస్ పోషించిన 2 పాత్రలు బాగుంటాయి. అలాగే త్రిష పాత్ర చాలా చిన్నది. సునీల్ అజిత్ లాయర్గా, ప్రసన్న ఒక ఇంపార్టెంట్ పాత్రలో బాగా చేశారు. క్లైమాక్స్లో కూడా అజిత్ని ఒక రేంజ్లో ఎలివేట్ చేసి చూపించాడు అదిక్ రవిచంద్రన్. హీరో ఎలివేషన్స్ వల్ల ఫ్యాన్స్కి ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది. కానీ సాధారణ ప్రేక్షకులు స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అంత గొప్పగా సాటిస్ఫై అవ్వరు. విజయ్ ఫేమస్ డైలాగ్ ఐఎమ్ వెయిటింగ్ని అజిత్ ఇంటర్వెల్లో చెప్పడం హైలైట్. టెక్నికల్గా రిచ్గా ఉంటుంది. అక్కడక్కడ విఎఫ్ఎక్స్ తెలిసిపోతూ ఉంటాయి. అయినా పర్లేదు, ఈ సినిమాని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. కేజీఎఫ్ సినిమాలో హీరో ఎలివేషన్స్ని, చివరికి కాస్ట్యూమ్స్ని కూడా కాపీ కొట్టి ఈ సినిమాలో అజిత్ గేశాడు అదిక్ రవిచంద్రన్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?